హలో భూపాలపల్లి సింగరేణి పీపుల్, నేనైతే మళ్ళీ వచ్చిన. ఎందుకు వచ్చినా చెప్పన్నా, ముందుగా మీ అందరికి కలర్ల పండుగ శుభాకాంక్షలు. మాకు రోజు హోలీ పండుగనే అవుతుంది. మా సింగరేణి వాళ్ళకు నల్ల కలర్ అంటే మస్తు ఇష్టం. రంగుల పండుగ వస్తుంది కదా, అదే నోయ్ హోలీ పండుగ వస్తుంది కదా. హోలీ పండుగల చిన్నపిల్లలకు మస్తు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళ పేర్లతోని మంచి మంచి బొమ్మలు వేసి కలర్ఫుల్ గా పెట్టి టీ షర్ట్ అయితే ప్రింట్ చేసి ఇస్తానా. ఇక అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఆడేది జాజిరి, ఇప్పుడు ఈ పురాణాలు వచ్చి పైసలు అడిగిరు. డైరెక్ట్ పైసలు అడిగితే ఎట్లా, పాట వాడినాకనే పైసలు ఇస్తా అని చెప్పిన. చిన్నప్పుడు జాజిరి ఆటకు పోయినప్పుడు గొంతు చింపుకొని పాడినా ఎవ్వడొక్క రూపాయలే, వీళ్ళకి 10 రూపాయలు ఇచ్చిన. నా కొడుకు కూడా వండుకున్నాడు, వాడిని లేపద్దు మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు. వాడు వచ్చిన 4 టీ షర్ట్ల ఆర్డర్ల ప్రింట్లు అయితే తీసి పెట్టేసిన. మనం ఏదైనా ఒక పని చేస్తాం అంటే మన ఇంట్లో సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మా దోస్తుగాళ్ళు అయితే నాకైతే మస్తు సపోర్ట్ ఉన్నది. నన్ను నా పనితనాన్ని నమ్మి నా దోస్తుగాళ్ళు నేను పెట్టిన బిజినెస్ ని ఇంప్రూవ్ చేయడానికి నన్ను నమ్మి అన్ని ఆర్డర్లు ఇచ్చింది మా దోస్తుగాళ్ళే. ఇప్పుడు ఇచ్చిన ఈ టీ షర్ట్ల ఆర్డర్లు కూడా మా దోస్తుగాడే ఇచ్చాడు. అట్లా అని చెప్పి నేను క్వాలిటీ తక్కువేమి ఇయ్యలే, బరబ్బర్ క్వాలిటీ ఇచ్చిన. దాదాపు ఇట్లాంటి ప్రింట్ చేయడానికి సిల్క్ ఎక్కువ యూజ్ చేస్తారు, కానీ పిల్లలకి అది చిటా పెడుతుంది. అందుకే కాటన్ టీ షర్ట్లు పట్టుకొచ్చిన. ఎండాకాలం పూట పిల్లలు చల్లగా హోలీ ఆడుకుంటారు. అయ్యో సబ్లిమేషన్ పేపర్ పెట్టిన బిడ్డ టీ షర్ట్ పట్టుకొచ్చింది. అంతలో టైమర్ సెట్ చేసిన, టీ షర్ట్ హీట్ ప్రెస్ కింద పెట్టేసిన, ప్రెస్ చేసేసిన. టైమింగ్ అయిపోయింది. ఇక వేడి కలర్ఫుల్ టీ షర్ట్ అయితే బయటకు వచ్చేసింది. ఇక ఫైనల్ అవుట్పుట్ ఫ్రంట్ వ్యూ హ్యాపీ హోలీ అనేది ఇట్లుంటది. ఇక బ్యాక్ సైడ్ పిల్లలకి ఇష్టం వచ్చిన యానిమల్స్ వాళ్ళ పేర్లు అలా రాసి కలర్ఫుల్ గా పెట్టేసి ప్యాకింగ్ అయితే చేసేసినాం. చేసిన 4 టీ షర్ట్లకు ఇంత అంగడంగడైంది ఇల్లు. ఇప్పుడు మాస్టర్ అనేది చదువు సారాడు బలపాలు దోషడం. చేసిన పని 4 టీ షర్ట్లే కానీ పనికి ఎంత అయిందో చూడు. అందరికి హ్యాపీ హోలీ, స్టే సేఫ్, టేక్ కేర్, బాయ్.